యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం. ప్రపంచంలోనే ద లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ రాజ్యాంగం మరి ఇంత లెందీగా ఉన్నప్పుడు అందులో 1, 2 పొరపాట్లు అయితే ఉండొచ్చు కదా! సో, అది నిర్మించినందుకు వాళ్ళని మనం తప్పుపట్టే అవసరం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని. బట్ అందులో అంటే రాను రాను అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా బెటర్‌గా చేసుకోవచ్చు ఫ్యూచర్ జనరేషన్ కోసం అనేది నేను చెప్తాను. సో, ఇప్పుడున్న ప్రధానమైన లూప్ హోల్ ఏంటంటే, చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ధనికులు ఇలాంటి వాళ్ళు మాత్రమే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్‌గా అవ్వడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మంచి పలుకుబడిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మంచి సౌండ్ పార్టీస్ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే గెట్ ఇన్ అవుతారు. అండ్ వాళ్ళు మాత్రమే మన రాజ్యాన్ని రూల్ చేస్తున్నారు. సో, ఈ విధంగా కాకుండా మనము అంటే మార్జినలైజ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, వెనుకబడిన తరగతులు, ఇలాంటి వాళ్ళు మరి చేయడానికి రిజర్వేషన్ ఒక పద్ధతి ఉంది. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కావలసిన ఆర్థికపరమైన అంశాల దృష్ట్యా వాళ్ళు ఇంకా వెనుకబడిపోయి రూలర్స్ కేటగిరీలో వాళ్ళు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ అంబేద్కర్ గారు ఒక వెనుకబడిన తరగతి నుంచి వచ్చినప్పటికీ ఆయన చేసిన కృషి రిజర్వేషన్ దాని ఫలితంగా ఉద్యోగాల్లో, చదువులో రిజర్వేషన్స్ పొందడం అనేది మంచి విషయం, మంచి పరిణామం. బట్ రాజకీయాలలో కూడా కలిసి ఒక దేశాన్ని, రాష్ట్రాలని పరిపాలించే వ్యక్తులుగా తయారవ్వాలంటే దానికి ఈ యొక్క రాజ్యాంగం అంటే ఇందులో ఉన్న రూల్స్ అనేటివి సరిపోవని చెప్పాలి. ఏ విధంగా అనంటే, ఇప్పుడు ఒక వెనుకబడిన తరగతి వాళ్ళు మన దేశాన్ని లేకపోతే కంటెస్ట్ చేయాలనుకుంటారు ఎలక్షన్స్లో. మరి వాళ్ళకి ప్రచారం కల్పించేది ఎవరు, వాళ్ళని ప్రమోట్ చేసేది ఎవరు, దానికి కావలసిన ఎంతో ఆర్థికపరమైన అంశాలు అనేది దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు నిలదొక్కుకోలేరు అనమాట. వాళ్ళని ఎవరో ఒకరు ప్రమోట్ చేయాలి. సో, ప్రమోట్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. అయినా కూడా వాళ్ళ మీద నమ్మకం, కొత్త మనుషులు అనుకోండి, ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక సిన్సియర్ కేటగిరీ, సిన్సియారిటీ, వాళ్ళ మెరిట్ ఇవన్నీ చూసి ఎన్నో రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళని ఆ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. మరి అంత చిన్న ఉద్యోగానికి అన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అన్ని రౌండ్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు మన రాజ్యాలను పరిపాలించే వాళ్ళు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు మరి ఏ విధంగా ఉండాలి అంటే, వాళ్ళకి చదువు ఉంటేనే మారల్గా, ఎథికల్గా వాళ్ళు ఉన్నారా అని కాదు. హై ఇంటిగ్రిటీ అంటే మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్. సో, అది హై ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇతరులకి, సమాజానికి మంచి చేస్తారు కానీ చెడు చేయరు. సో, చదువు లేకపోయినా కూడా వ్యక్తిత్వాలను బట్టి క్యారెక్టర్ అంటే వాళ్ళది మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు కూడా సమాజానికి మంచి చేస్తారు. కాకపోతే వాళ్ళకు ఎథికల్స్, మారల్స్ పేదవాళ్ళల్లో కూడా ఉంటారు. ఎథికల్గా, మారల్గా చాలా హై ఇంటిగ్రిటీతో ఉంటారు. మరి వాళ్ళు రూల్ చేయాలంటే, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్గా తయారు కావాలంటే వాళ్ళకి ఎవరు ప్రోత్సాహాన్ని అందించాలి అంటే, దానికి అందరి దృష్టికి వాళ్ళు కనిపించాలి. అంటే చాలామందికి ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకోండి, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరెవరు నిలబడుతున్నారు ఎన్నికలలో అనేది అందరికీ తెలియాలి. సో, అందరికీ తెలియాలంటే వాళ్ళకు కావలసిన ప్రమోషన్కి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి. సో, వాటిని ఎవరు ప్రమోట్ చేయాలి? రాజకీయ పార్టీలో వాళ్ళు జాయిన్ అయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళకి టికెట్స్ ఇవ్వడము అది జరుగుతుంది. అంటే ఏదైతే సామాన్యులకు కూడా ఒక పొలిటికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి అంబేద్కర్ మంచి మహోన్నత ఉద్దేశాలతో ఆయన తయారు చేసినప్పుడు, మరి అటువంటి మంచి మహోన్నతమైన ఆశయాలు అనేటివి చాలా రివర్స్లో అవుతున్నాయి. అంటే డబ్బు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి టికెట్స్ ఇవ్వడము, తర్వాత కొన్ని సందర్భాలలో వ్యక్తి క్యారెక్టరైజేషన్ని బట్టి కూడా టికెట్స్ ఇస్తారు. బట్ మ్యాక్సిమం అనేది కరప్షన్ ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా జరుగుతుంది. సో, ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మంచి వ్యక్తులు, హై ఇంటిగ్రిటీతో ఉన్న వ్యక్తులు అంటే ఒక వ్యక్తి ఒక పొజిషన్లో, హై పొజిషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి హై ఇంటిగ్రిటీ అంటే ఎథికల్గా, మారల్గా, రెస్పాన్సిబిలిటీగా, సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ కూడా ఉపయోగకరమయ్యే అన్ని రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి మొత్తం ఆ కాన్స్టిట్యుయెన్సీ రూపురేఖలు మార్చే అవకాశం ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మార్జినలైజ్ సెక్షన్లో ఆల్రెడీ కష్టాలు అనుభవించి
వాళ్ళన్నీ మంచి చెడు అన్నీ చూసి కష్టాలను అనుభవించి వాళ్ళు ప్రజలకు చాలామందికి మేలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతారు అంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దానికి కూడా వాళ్ళు కొన్ని పాలిటిక్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ పార్టీలో నిలదొక్కుకోవడానికి కూడా వాళ్ళు కొన్ని అంత ప్రతిసారి మొరాలిటీ, ఎథిక్స్ అనేటివి పనికిరావు. సో మరి ఇవి ఈ ఒక పర్సన్ కింది స్థాయి నుంచి ఉన్న వ్యక్తి మంచి సిన్సియర్ క్యాండిడేట్, మంచి హై ఇంటిగ్రిటీతో ఉన్న వ్యక్తి రాజకీయాల్లో నిలదొక్కుని రావాలంటే ఇప్పుడున్న మన యొక్క పొలిటికల్ సిస్టమ్ అనేది సహకరించట్లేదు. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి కొన్ని మనకి స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇస్తుందో రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చూసి దాన్ని బట్టి అంటే ఎకనామికల్గా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ తరపుననే మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసి చేసే సిస్టమ్ రావాలి. అప్పుడే మన రాజకీయాలలో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. తర్వాత చాలా ఎఫిషియెంట్ అండ్ హై ఇంటిగ్రిటీతో ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో వస్తారు. దానివల్ల దేశ భవిష్యత్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో నేను చెప్పే ఈ యొక్క ఆలోచనలు కరెక్టా కాదా అది ఆలోచించి కింద కామెంట్స్లో మీరేమనుకుంటున్నారో కూడా రాయండి.